బాబు కరుణాకర్ సుగుడా బాగున్నారా? బతికే ఉన్నామంటే దేవుని కృపేలే నీకు కూడా. మేము ఏం చేస్తున్నావు, ఏ ఊరుకునే చూస్తూ ఉన్నామని నువ్వు బాగా కౌంటర్లు ఇస్తూ నేర్చుకున్నట్టున్నావు. మా శాలేమన్న ఏం చేశారని నువ్వు మాట్లాడుతున్నావు? అన్నమే తింటున్నావా? కొంచెం స్త్రీల గురించి మాట్లాడుతున్నావు. స్త్రీల గురించి నువ్వేమో న్యాయం చేసావని మాట్లాడుతున్నావు. స్త్రీలకి ఎక్కడైనా నీ వీడియో ఉందా స్త్రీలకు న్యాయం చేసినట్టు? దేనికి మాట్లాడుతున్నావు? బైబిల్ని తొక్కొచ్చా? ఏ పవిత్ర గ్రంథం ఎట్టుందో నీకు తెలుసా? నీ తల్లి కూడా అదే పవిత్ర గ్రంథాన్ని మరి సేకరించింది కదా. మరి నువ్వేం చేస్తున్నావు? అప్పుడు నీ తల్లి ప్రార్థన చేసింది కనుక నువ్వు ఈ రీతిగా బ్రతుకున్నావు. ఇంకాను మరి బైబిల్ మీద వచ్చిపోయొచ్చా? అది నీ జ్ఞానమేనా? నువ్వు అన్నమే తింటున్నావా? కొంచెం ఆలోచించి అన్నమే తిను, అశుద్ధం తినమాక కడుపుకి, సరేనా? మేము కూడా చూస్తున్నాం, నీ మాటలన్నీ వింటూ ఉన్నాం. వింటున్నారు కదా అని నోటుకొచ్చిందల్లా మాట్లాడమాక. తీసుకునే డబ్బులకు న్యాయం చేస్తున్నావా? బతికే ఉన్నావా? కొంచెం బ్రతికి మాట్లాడు. చచ్చేసావో మాటలు మాట్లాడమాక. కరుణాకర్ సుగుణ, కరుణ అని పేరు పెట్టుకున్నావు. నీలో కరుణ లేదు. సుగుణ అని పేరు పెట్టుకున్నావు. సుగుణ గల మనసు, సుగుణ కలిగిన పనులే నువ్వు నీ దగ్గర. కొంచెం జ్ఞానం కలిగి మాట్లాడు. ఇంకేంటి సేవకుల గురించి మాట్లాడుతున్నావు ఎందుకు? సేవకుల భార్యని దగ్గర రావాలా? ఏం చేస్తావు నీ దగ్గరికి వస్తే? చెప్తా కొట్టించుకుంటావా? చెప్తా కొట్టించుకోవడం సిద్ధంగా ఉన్నట్టున్నావు. నిన్ను ఊరేగించి చేసే పనులు దగ్గరగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్త కలిగి తగ్గించుకొని మాట్లాడు. ఇంకేమేమి మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడాలనుకుంటున్నావు? కొంచెం జాగ్రత్త కలిగి మాట్లాడు. మేము కూడా మాట్లాడడానికి సిద్ధంగానే ఉన్నాం. మాకు మాటలు రాకాదు, మాకు వచ్చు అనడం. ఇంకేమేమి మాట్లాడుతున్నావు? నా శాలేమన్న ఏం చేశానని మాట్లాడుతున్నావు? శాలేమన్న లాగా నువ్వు 10 మందికి రోజుకు కనీసం ఒక 10 మంది కన్నా నువ్వు భోజనం పెట్టగలుగుతున్నావా? అనాథలను ఆదరించావా? మరి అనాథ బిడ్డలను ఏమన్నా ఆదరించావా నువ్వు? ఎక్కడుందో నీ వీడియో చూపించు. అనాథలకు చేసింది కానీ, భోజనం పెట్టింది కానీ, నువ్వు బట్టలు ఇచ్చింది కానీ, నువ్వు ఇంకేమేమో మంచి కార్యాలు చేస్తావు అవి పెట్టు. నీ కార్యాలన్నీ, నీ నోరంతా వంకర నోరే. వంకర బుద్ధి నీది, వంకర నోరు, వంకర చూపు. ఇంకా చాలేమన్నా మందిరానికి వెళ్తే ఇంకా అక్కడ ఉంటారు. నీకు ఆడపిల్లలు నీకు సెట్ చేస్తారంటున్నావా? నీకు సెట్ చేస్తాం రా ముందు. ఒకసారి నువ్వు వస్తే నీకు ఒక్కళ్ళని కాదు, మేమందరం సెట్ చేస్తాం కలిపి. దేంతో సెట్ చేస్తామో నీకు తెలిసిద్ది. అప్పుడు ఏం మాట్లాడుతున్నావు? కొంచెం జ్ఞానం కలిగి కొంచెం అన్నం తింటున్నావు, సమాజంలో ఉంటున్నావు, మాట్లాడు. స్త్రీలంటే స్త్రీల గురించి ఏం మాట్లాడలేదు ఆయన. హైందవ స్త్రీల గురించి ఏం మాట్లాడలేదు. కొంచెం ముందు ఆలోచన చేయండి. హైందవ స్త్రీల గురించి మాట్లాడలా, ముస్లిమ్స్ గురించి మాట్లాడలా, ఎవరి గురించి మాట్లాడలా. ఎవరు పెట్టుకుంటారు అన్న దాన్ని ఆలోచన చేసి మీరు మాట్లాడండి. అంతేగాని ఎట్టమడితే అట్లా మాకు కొంచెం జ్ఞానం కలిగి మాట్లాడు. నువ్వు దుష్టుడు కాబట్టి దుష్ట ఆలోచన చేస్తున్నావు. నువ్వు చీకటి ప్రభావం కలిగినాడు కాబట్టి చీకటి ఆలోచనలు చేస్తున్నావు. నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? నీ ఆలోచనలన్నీ డబ్బు ప్రకారంగా నీ చీకటి కార్యాలు చేసేవాడు కాబట్టి ఆ మాటలే నీకు వస్తున్నాయి. కనుక నువ్వు జ్ఞానం కలిగి కొంచెం మాట్లాడు. అర్థమవుతుందా? ఇంకా అనేక వార్నింగ్లు ఇంకా ఇవ్వబోతున్నాం. కేసులు పెట్టాం ఇప్పటివరకు, ఇంకా పెట్టబోతున్నాం. ఇంకా నీకు ఇంకా 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 అనేకమని నీకు చెప్పు దెబ్బలు కొట్టబోతున్నాం. దేంతో కొట్టించుకోవడానికి నీకు సిద్ధమైతే నోరతిగా మాట్లాడు. ఇంకా దేవుడు కూడా ఉగ్రత త్వరగానే రాబోతుంది. ఆ ఉగ్రత పాలైదు కానీ అప్పుడేమన్నా ఏడుస్తావేమో. ఆ ఏడుపు నిన్ను ఎవరు కనుకరించే వాళ్ళు ఉండరు, కరుణించే వాళ్ళు అంతగానే ఉండరు. నీ తల్లి ప్రార్థన కాబట్టి ఇప్పుడు బతికున్నావు నువ్వు. అది ఒకసారి గుర్తుంచుకొని నిజదేవుడు ఎవరో ఒక్కసారి తెలుసుకొని మాట్లాడు. అప్పుడు తర్వాత ఇంకా నీ జీవితం ఏంటో మార్చుకోగలిగితే, ఒకవేళ ఇప్పుడైనా నీ జీవితం మార్చుకోవచ్చు. నీకు అవకాశం ఉంది. ఒక్కసారి మందిరానికి వెళ్ళి చూడు. నీ కళ్ళు ఏమైనా ఉంటే, కళ్ళు ఏమన్నా లేకపోతే పోయినాయేమో, నీ కళ్ళు ఏమైనా పేలిపోయినాయేమో, నీ నోరేమన్నా పేలిపోయిందేమో. మరి ఏమన్నా మాట్లాడుతున్నావు, వంకరగా మాట్లాడుతున్నావు. కనీసం మాకు కూడా రావట్లా. నిన్ను తిట్టాలనే ఉంది కానీ మా దేవుడు మాకు అది నేర్పించలా. మా సాంప్రదాయం కాదు, మా పద్ధతి కాదు. మేము వినయం కలిగిన మాటలే మాట్లాడుతున్నాం. ఇప్పటికైనా కొంచెం జ్ఞానం కలిగి నడుచుకో. అవసరం లేదు. మనోహర్ దాస్ నీకు హృదయపూర్వక వందనాలు చెప్తున్నాను. ఏంటయ్యా, యేసు ప్రభు 2 చక్కల మధ్యలో 3 మిరేకులు కొట్టించుకుని శవమయ్యి ఉన్నాడా? మరి నువ్వేంటి నువ్వు చేసేదండి? నీ పేరేంటి? డిచ్కి బావ అంటున్నారేంటి అందరూ? నిజమేనది? ఇంటింటికి వెళ్ళి అమ్మ ముద్దట్టండి, అమ్మ ముద్దట్టండి అని అడుక్కునే స్థాయిలో నువ్వున్నావు. ముద్దట్టండి అని అడుక్కునే వాళ్ళకి ముద్దు పెట్టే స్థాయిలో మా అన్నయ్య ఉన్నాడు. ఇవాళ నువ్వు మోట్లాడే మాట ఏంటో? నీకు ముద్ద లేకపోతే వెళ్ళి మా అన్నయ్య పాదాలు చెంతపడు.
ఎవరు మన్నయ్య అంటే షాలేం రాజు గారు. మాకు దేవుడు తర్వాత దేవుడు, తండ్రి తర్వాత తండ్రి, మా ఆత్మీయ తండ్రి నానే అంత తోడు అయ్యావా నువ్వు? ఇవాళ నువ్వు నిలబడే శక్తి ఉందా? మగోడు అయితే నీకు గుండెల దగ్గర ధైర్యం దమ్ము ఉంటే వెళ్ళరా అన్న దగ్గరికి వెళ్ళి ఈ విషయం నువ్వు మాట్లాడు. అన్నంతో సంబంధం లేదు, మేమే వచ్చి నీకు సమాధానం చెప్తాం. ఊరూర తిప్పి ఆ పిల్లకుంది చూసి ఆ పిల్లకి ఒక ఇది కడతాము, కట్టి ఇంటింటి తిప్పి నేను అడుక్కుంటున్నావు చూసి ఆ బెచ్చమెట్టి నెత్తిన కొట్టుకుంటా తీసుకెళ్తాం రా. ఏంటో అనుకుంటున్నావేమో, నాటకాలు ఆడమాక నువ్వు. నీకు ముద్ద లేకపోతే ఇదిగో శాలేవరాజుగా నాకు ఒక ముద్ద పెట్టండి, నీ చెంతన అట్లా పడి ఉంటా కాదు గాండునా. ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ బోకులా. మరి నువ్వేంటి? అవును మేము బోకులమే, బోకులు కట్టి నమ్ముకున్నాం. మరి నువ్వేం చేస్తున్నా? నువ్వు నమ్ముకునే దేవుడు ఎవరు? ఆయనకి ఎంతమంది భార్యలు ఉన్నారు? నా యేసు ప్రభు గురించి మాట్లాడే అర్హత కానీ అసలు ఆ ధైర్యం కానీ నీకు లేదు. అలాగే మా మరియం తల్లిని అట్లా దూషిస్తున్నారు. పువ్వులు పెట్టుకున్నారు. స్త్రీలు ఎవరి గురించి మాట్లాడాడు ఆయన? సంఘానికి వచ్చే స్త్రీలు పువ్వులు పెట్టుకోరు అన్న విషయం గురించి మాట్లాడితే, ఒక పువ్వుల గురించి ఎన్నో సినిమాల పాటలు తీశారు. అప్పుడేం నిద్రపోతున్నావా? తిని గురిపోతున్నావా? లేకపోతే ఏం చేస్తారు? వాళ్ళని అడగాల్సిన ప్రశ్నలు ఇవాళ మరి దేవుడు దైవజ్ఞానుడు మాట్లాడిన మాటని తిరిగా తీశారు. మరి ఆడపిల్లలు, చిన్న చిన్న పిల్లలు, చంటి పిల్లలు, ఏమీ తెలియని అభాగ్యుల పిల్లల్ని పట్టుకుని పాడు చేస్తున్నారు. అనేకమైన మాటలు మాట్లాడుతున్నారు, దోషకరమైన మాటలు మాట్లాడుతున్నారు. అప్పుడు ఏం చేశావు నువ్వు? అప్పుడు ఏం చేయలేనాడు? ఈ చిన్న పువ్వుల గురించి టాపిక్ పట్టుకుని అనేక మంది నోరులు లెగుస్తున్నాయి. కంగారేమీ పడొద్దు, మీ అందరూ నోరులు మూతపడే రోజు ఒకటి ఇస్తాడు. మీరు ఎవరితో ఆట ఆడుతున్నారు? మనుషులతో కాదు మీరు ఆడేదాట. ఇదిగో శాలేం రాజు గారిని బయటికి లాగుతున్నాం, లేకపోతే సంఘ సభ్యులను బయటికి లాగుతున్నాం అని అనుకుంటున్నారేమో. మా ప్రియ దేవుణ్ణి మీరు దూషిస్తున్నారు. కంగారేం పడద్దు. వాళ్ళు అడుక్కుంటా నీకు కాళ్ళు చేతులు, నా దేవుడు నోరు కళ్ళు నీకు ఇచ్చాడు. రేపు పొద్దున అన్నీ పడిపోతాయి చూడు. దీనమైన స్థితిలో నువ్వు కూర్చుని లెగలేని స్థితిలో ఉంటావు చూడు. అప్పుడు గుర్తొస్తాడు శాలేం రాజు గారు. అయ్యా నాకు స్వస్థత కలిగించి నీ ప్రార్థనలో తను కన్నీరు వేడుకుంటావు నువ్వు. అప్పుడు ఉంటుంది నీకు భజన మామూలుగా కాదు అసలు. అప్పుడు చెప్తావు నీ చుట్టూ తిరిగి